పీడీ యాక్ట్ తీసుకొస్తున్నారు, నువ్వు పోరాటానికి వీలు లేదు, నువ్వు శాంతియుతంగా ఉండాలి అంటే ఏంటి, నువ్వు మాట్లాడడానికి వీలు లేదు అంటే నియంతృత్వం. అంటే మనది ప్రజాస్వామ్య దేశమా, నియంతృత్వ దేశమా? భారత రాజ్యాంగం ఏం చెప్తుంది? ఒకరు ఇతరు వ్యతిరేకించవచ్చు. భారతదేశానికి ప్రామాణిక గ్రంథం భారత రాజ్యాంగం అన్న తర్వాత భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి విలువలను మనం గౌరవించాలి, ఆచరించాలి. కానీ ఇప్పుడు దాన్ని అది అడ్డంగా ఉంది కాబట్టి దాన్ని మారుస్తాం అని చెప్పేసి కాడికి వెళ్ళిన తర్వాత భారత సమాజంలో ఉన్నటువంటి పౌరులు, యువకులు శాంతియుతంగా ఉంటాం, ఏమి మాట్లాడుకుంటూ ఉంటాం, ప్రశ్నించుకుంటూ ఉంటాం అంటే అనివార్యంగా మార్చికెళ్తారు. మరి ముఖ్యంగా భారతదేశంలో మూడవసారి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అది రెండు రకాల విధానాలను ఇవాళ ప్రజలపై నడుపుతుంది. ఒకటి ఆర్థిక విధానాలు, రెండు మతోన్మాద చర్యలు. ఈ రెండింటి వల్ల సెంటిమెంట్ తీసుకొచ్చి ఇప్పుడు మనంతా హిందువులంతా బంధువులు అంటున్నారు. నిజమే అయితే బంధువులు అంటున్నారు ఎందుకయ్యా? బంధువులు వెలువడలకి ఎందుకుంటున్నారు? వివక్ష ఎందుకు జరుగుతుంది? మహిళల పైన ఎందుకు అఘాయిత్యాలు జరుగుతున్నాయి? హత్యలు జరుగుతూ ఉన్నాయి. ఆత్మహత్యలను ఎందుకు సృష్టిస్తున్నారు? చదువుకున్న యువతకు ఉద్యోగాలు ఎందుకు రావట్లేదు? ఉపాధి అవకాశాలు ఎందుకు మెరుగుపడట్లేదు? వీటన్నింటినీ మూల కారణాలు మీ విధానాలు కాదా? మీరు అనుసరించేటటువంటి పద్ధతులు కాదా? అందుకోసం ఎవరైనా అధికారంలో ఉండొచ్చు, అనుసరించేటటువంటి విధానాలకు వ్యతిరేకంగా ప్రశ్నించకపోతే, భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసుకుంటే భవిష్యత్తులో భారత సమాజానికి దిశ నిర్దేశం అనేది ఉండదు. ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి అంబేద్కర్ యొక్క జయంతి ఉత్సవాలని మనం పాల్గొనడం, లేదు వాళ్ళకు దండేసి దండం పెట్టి నివాళులు అర్పించడం అని అంటే ఆ ఆశయాలకు పరిమితం కావాలి. అదే నిజమైనటువంటి ఘనమైన నివాళి మనం అంబేద్కర్కు అనిపించేది. అందుకోసం ఒక సామాజిక విప్లవకారుడు, వాళ్ళ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలకు వ్యతిరేకంగా వాళ్ళ జీవిత పర్యాంతం త్యాగం చేసినటువంటి మహానుభావులు, మహనీయులు. వారి యొక్క ఆదర్శాలని మనం వల్లివేయటం కాదు, ఆచరణలోకి తీసుకునేటటువంటి విధంగా మన ఆలోచన, మన పని, మన పద్ధతి ఉండాలి. ఆ రకంగా మనం తిరుగుబాటు చేయాలి, ఆ రకంగా మనం ప్రశ్నించాలి, ఆ రకంగా సమాజంలో జరుగుతున్నటువంటి రుగ్మతల మీద పోరాటం చేయడానికి సిద్ధపడాలి. అప్పుడు మాత్రమే ఈ సమాజంలో మనం ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు ఏమిటి? మనం భారత రాజ్యాంగం గురించే మాట్లాడుతున్నాం. అదొకటి. భారత రాజ్యాంగంలో ఏ నియమాలు ఉన్నాయి, ఆ నియమాలు వాళ్ళు ఎందుకు తుంగలు తప్పుపెడుతున్నాయి, అవి ఎక్కడ రాసబడుతున్నాయి, ఎక్కడ తెరవబడుతున్నాయి, ఎవరికి అనుకూలంగా ఉన్నాయి, ఎవరికి వ్యతిరేకంగా ఉన్నాయి. అనుకూలంగా ఉన్న వాళ్ళేమో అమలు జరపాలని చూస్తున్నారు, వ్యతిరేకంగా ఉన్న వాళ్ళేమో సైలెంట్గా ఉంటున్నారు. సైలెంట్గా ఉంటే మన హక్కులు అమలు జరగబడతాయి. అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తాడు, ఏదో కార్మిక నాయకులు, కమ్యూనిస్ట్ నాయకులు, మార్క్సిస్ట్ నాయకులు చెప్పిన మాట కాదు. స్వయాన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్తాడు? విద్యార్థులైనా, యువకులైనా, మహిళలైనా, రైతులైనా, దళితులైనా, గిరిజనులైనా ఎవరైనా వివక్షకి, అన్యాయానికి, దోపిడీకి గురయ్యేటటువంటి తరగతులు తమ హక్కుల సాధన కోసం, తమ సమస్యల పరిష్కారం కోసం తెగించి పోరాటాలు చేయాలి తప్ప దేని పాలక వర్గాల దగ్గర భిక్ష ఎత్తుకోకూడదు అని చెప్పి చెప్తారు. అంటే పాలక వర్గాలను నువ్వు దేని భిక్ష ఎత్తుకుంటే నీ హక్కులు రావు, నీ సమస్యలు పరిష్కారం రావు. తెగించి పోరాటం చేయి, అప్పుడు మాత్రమే నీ సమస్యలు పరిష్కారం ఉంటాయని చెప్పేసి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు. అందుకే ఇవాళ అంబేద్కర్ అని అంటే ఆయన ఏదో సామాజిక న్యాయం కోసం పనిచేశాడు, లేదంటే దళితుల కోసం పనిచేశాడు. సమాజంలో ఉన్నటువంటి అన్ని రకాల అంతరాలకు, అన్ని రకాల వివక్షలకు, అన్ని రకాల దోపిడీలకు వ్యతిరేకంగా తన ప్రాణత్యాగం చేసినటువంటి గొప్ప సామాజిక విప్లవకారుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అందుకోసం అంబేద్కర్ యొక్క ఆశయాలని ముందుకు తీసుకుపోవడం అని అంటే అంబేద్కర్ యొక్క సిద్ధాంతాలని అధ్యయనం చేయాలి. అంబేద్కర్ ఏ యొక్క బ్యాక్గ్రౌండ్లో దీని రచనకు కోరుకున్నాడో ఆ విషయాలపైన మనం యువకులంతా కూడా ఇవాళ అంబేద్కర్ని ఆదర్శంగా తీసుకోవాలి. నేటి తరం ఎందుకు అంటే అంబేద్కర్ అంటే తాను ఏ ఏ ఏ సమాజంలో అయితే ఆయన అవమానాలు పడ్డాడో, అన్యాయానికి గురయ్యాడో, దోపిడీకి గురయ్యాడో, వివక్షకు గురయ్యాడో వాటన్నింటినీ కనుక మనం అధ్యయనం చేస్తే అంబేద్కర్ యొక్క ఆదర్శాలు మనకు అర్థమైతే, అంబేద్కర్ ఏ సమాజం కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడో ఆ బాటలో మనం ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా మనం ప్రయాణం చేయవలసిన అవసరం ఉన్నది. అందుకోసం మనం బ్యానర్ రాసుకున్నట్టుగా భారత రాజ్యాంగం ఎదురవుతున్న సవాలు అని అంటే అదొక పార్శ్వం నుండి చూస్తే అంతవరకు అర్థమవుతుంది. కానీ మొత్తం సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల గురించి, అనేక అవకతవకల గురించి, దోపిడీ గురించి, వివక్ష గురించి, మొత్తం సమాజ అభివృద్ధి గురించి మనం ఆలోచించినప్పుడే నిజమైనటువంటి పౌరులు అవుతాము, నిజమైనటువంటి దేశభక్తులు అవుతాము. కొందరిని చీల్చి, కొన్ని మతాలను తీసుకొచ్చి, కొన్ని కులాలని తీసుకొచ్చి ప్రజల మధ్యన వైషమ్యాలు సృష్టిస్తే అది దేశం అధోగతి పాలు కావడానికి ఉంటుంది తప్ప
దేశం ఐక్యంగా ముందుకు పోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి ప్రజలందరం ఆలోచించాలి, భారత రాజ్యాంగాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ఇవాళ సమాజంలో జరుగుతున్నటువంటి అనేక రకాల దోపిడీకి, వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేయడం అనేది ఇవాళ మన ముందున్నటువంటి కీలకమైనటువంటి కర్తవ్యం అని చెప్పేసి భావిస్తూ ఈ కొన్ని విషయాలు మీ ముందు మాట్లాడే అవకాశం నాకు కల్పించినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. నమస్కారం.